అండి, వెల్కమ్ టు VRF కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి వీట్ రవ్వ దోశ అండి. రవ్వ దోశ అంటే మామూలుగా బియ్యం పిండితో చేస్తారని కదండి, కానీ మనం ఈరోజు కొత్తగా గోధుమ పిండితో చేసుకున్నామండి. చాలా అంటే చాలా సింపుల్, ఒక 10 to 15 మినిట్స్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అనమాట వీట్ రవ్వ దోశ. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బై ద వే, నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్పు పెరుగండి. అవన్నీ వేసి మనం బాగా కలుపుకున్నాం. గడ్డలు గడ్డలుగా లేకోకుండా అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్లు మనము బాగా కలుపుకున్నామండి. ఒక 5 నుంచి 15 నిమిషాలు మనము ఒక పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఓపెన్ చేసి చూస్తే సాల్ట్ కొంచెం వేసుకున్నాము. అలాగే బేకింగ్ సోడా ఒక 1/4 స్పూన్ అండి, అంటే ఒక 1/4 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్లు మనం బాగా మిక్స్ చేసుకుందామండి. మళ్ళీ కొంచెం మనము అంటే రవ్వ దోశకి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకున్నామండి. దోశకి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. చాలా ఇన్స్టెంట్ అండి. దోశ అయితే మనము ముందు రోజు చేసుకోవాలి, కానీ రవ్వ దోశ ఇన్స్టెంట్. ప్యాన్ పెట్టి పెన్నం బాగా వేడైన తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసి టిష్యూ క్లాత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బాగా. తర్వాత ఆనియన్స్, కొంచెం అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయ తరుగు అవన్నీ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఓన్లీ ఆనియన్స్ వేసుకోండి, లేదంటే అన్నీ వేసుకోవచ్చు. అది చాయిస్ మీదండి, కానీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఆయిల్ కూడా వేసేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే రవ్వ దోశకి బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద మనము కాల్చుకున్నామండి. చూడండి రవ్వ దోశ ఎంత బాగుందో, క్రిస్పీగా మనకి రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. అన్నిటినీ ఈ విధంగానే ఇంకా అన్నీ వేసేసుకున్నామండి దోశలు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయండి. మనం పల్లీ చట్నీ, లేదంటే పుదీనా చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీతో అయినా మనకి బాగుంటుందండి. చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై ద వే, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.